హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా శారీకి గంజి పెట్టి ఐరన్ ఎలా చేసుకోవాలో, ప్లస్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి, వైట్ వైట్ ప్యాచెస్ గంజి పెడితే అలా రాకుండా నీట్గా ఐరన్ కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోయినా మైదా పిండి అయినా వేసుకోవచ్చు. లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. అక్కడక్కడ బుడగలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఈ కార్న్ఫ్లోర్ పిండిని కలుపుకోవాలి. ఇందులో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. అప్పుడు ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఒక 2 డ్రాప్స్ అలా నీలిమందు వేసుకోవాలి. ఈ వైట్ ప్యాచెస్ కనిపించకుండా శారీకి చాలా బాగుంటుంది. నీలిమందు వేసుకుంటే తర్వాత శారీని అంతా ఓపెన్ చేసుకొని ఇలా డిప్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి. చీరని ఇలాగే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత చీరని పిండేసుకోవాలి. తర్వాత మనము బ్లౌజ్ని కూడా నానబెట్టుకోవాలి. ఇదే విధంగా నార్మల్గా అయితే రోలింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆరబెట్టుకొని ఐరన్ అయినా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా లైన్గా ఆరబెట్టుకోవాలి, ఎక్కడ ముడతలు లేకుండా. సారీ అండి, గాలి వస్తున్నందుకు ఆరేసేటప్పుడు సరిగ్గా వీడియో రాలేదు. చూడండి, ఈ విధంగా ఈవెన్గా ఆరబెట్టుకోవాలి చీరని, ఎక్కడ ముడతలు లేకుండా. తర్వాత ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం కూడా అన్ని మడతలు పెట్టి 4-5 లేయర్స్ పెట్టి చేస్తుంటారు. అలా చేయకండి. ఒక్కొక్క లేయర్ని తీసుకొని నిదానంగా ఐరన్ చేసుకోండి. జస్ట్ ఒకసారి అలా అంటే చాలండి. ఐరన్ ఎక్కువ అవసరం లేదు. 4 మడతలు పెట్టి ఐరన్ చేస్తుంటారు చాలా మంది. అలా కాకుండా ఇలా చేసుకోండి. ఒక్కొక్క లేయర్ నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ శారీని చేసుకోండి. నీట్గా వస్తుంది ఐరన్. ఇదే విధంగా రోలింగ్ అయినా చేసుకోవచ్చండి, కొంచెం తడిగా ఉన్నప్పుడు చీర. రోలింగ్ ఎలా చేసుకోవాలో కూడా ఐరన్ లేకుండా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఐరన్ బాక్స్ మీ దగ్గర లేకుంటే రోలింగ్ అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీ, రోలింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా చీర మొత్తం ఐరన్ చేసుకుంటూ ఉండాలి, ఒక్కొక్క లేయర్. ఇలా కంప్లీట్గా శారీని అంతా ఐరన్ చేసుకోవాలి. చూడండి, బార్డర్స్ దగ్గర ఒక్కటే కొంచెము ముడతలు ఉంటాయి, అంతే. మనం నీట్గా ఆరేసాం కదా శారీ, సో ఈ ముడతలు లేకుండా నీట్గా వచ్చేసింది. రోలింగ్ కూడా చాలా ఈజీ అండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో స్టిక్ ఉంటే చాలు, రోలింగ్ చేసేసుకోవచ్చు. సేమ్ ఈ మెథడే. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. ఈ విధంగా శారీని ఐరన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి. పైన ఒకసారి ఇలా జస్ట్ రబ్ చేసుకుంటే చాలు. మనం ఇంట్లో ఈజీగా గంజి పెట్టుకోవచ్చండి. ఐరన్ కూడా చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోయింది. చూడండి, ఎక్కడ వైట్ ప్యాచెస్ లేకుండా నీట్గా ఉంది శారీ. ఎండలో ఆరేయకండి. ఎప్పుడైనా కాటన్ శారీస్ని కొంచెం నీడలోనే ఆరేసుకోండి. ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఆరేసుకోండి, కలర్ పోకుండా ఉంటాయి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మనకు బ్లౌజ్ కూడా ఇదే విధంగా ఐరన్ చేసుకోవాలి. శారీస్ని నీడలో ఆరేసుకుంటే షైనింగ్ పోకుండా నీట్గా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే, యూస్ఫుల్ అయితే ఒక లైక్ ఇవ్వండి, అండ్ ఎవరికైనా షేర్ చేయండి యూస్ అయితే. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ టిప్స్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.